నమస్తే అండి. మనము ఇండియన్ పాలిటీలో యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అయితే ఈ ఎపిసోడ్ మనం లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్‌కి కంటిన్యూటీ. రాష్ట్రపతికి, గవర్నర్‌కి ఉండే అధికారాలు, వారి విధులేంటి అన్న దాని మీద మనం చర్చించుకుంటున్నాము. మనం ఇప్పటివరకి ప్రెసిడెంట్, గవర్నర్‌ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఈ 3 చర్చించుకున్నాము. అయితే ఎప్పుడైనా ప్రెసిడెంట్, గవర్నర్ కలిపి చదవాలి. ఎందుకంటే దాదాపుగా వారికుండే అధికారాలు, విధులు ఒకలాగానే ఉంటాయి. కొన్ని మార్పులు, చేర్పులు తప్పించి దాదాపుగా ఒకలాగానే ఉంటాయి గానీ కాబట్టి కలిపి చదివితే మీకు రేపొద్దున ఏదైనా ప్రశ్న కంపారిటివ్ పర్స్పెక్టివ్ అంటే కంపారిజన్‌లో ప్రెసిడెంట్, గవర్నర్‌ని కంపేర్ చేస్తూ అడిగినా గూడా మీకు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్‌లో మనం ఈ ఎపిసోడ్‌లో డిస్కస్ చేయాల్సినయి ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్‌కి ఉండే ఫైనాన్షియల్ పవర్స్. ప్రెసిడెంట్, గవర్నర్ పార్లమెంట్‌లో, స్టేట్ లెజిస్లేచర్‌లో భాగంగా వారికి ఆర్థిక విధానానికి సంబంధించి ఉండే విధుల గురించి చర్చించుకోవాలి. దాని తర్వాత ప్రెసిడెంట్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా ఉండే పవర్స్ ఒకటి మిలిటరీ పవర్స్, ఇంకొకటొచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్. వీటి గురించి గూడా మనకి అవగాహన ఉండాలి. తర్వాత ఇద్దరికీ కలిపి ఉండే ఇంకొక పవర్ ఏంటంటే డిస్క్రిషనరీ పవర్. విచక్షణతో చేయాల్సిన పని. డిస్క్రిషన్ అంటే విచక్షణ. డిస్క్రిషనరీ పవర్. సో, ఇవి ఇవి మనం డిస్కస్ చేయాలి. నేను ఫైనాన్షియల్ పవర్స్‌తో మొదలుపెడతాను. ముందు మనం ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి? దాని తర్వాత గవర్నర్ ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి అన్నది చూద్దాము. ఫైనాన్షియల్ పవర్స్ అంటే గవర్నమెంట్ మనీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి వారికి ఎలాంటి అధికారాలుంటాయి. గవర్నర్. అన్నిటికంటే ముఖ్యమైన అధికారము బడ్జెట్ అండి. బడ్జెట్ అనేదాన్ని మనము రాజ్యాంగంలో బడ్జెట్ అన్న పదం లేదు. బడ్జెట్ బదులు మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్న పదం వాడతాము. ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేసేది ఫైనాన్స్ మినిస్టర్ అయినా గూడా ప్రెసిడెంట్, గవర్నర్ రికమెండేషన్ లేనిది, వాళ్ళు వారి రికమెండేషన్ లేనిది ఇంట్రొడ్యూస్ చేయడానికి వీలుండదు. ఖచ్చితంగా ప్రెసిడెంట్ సిఫారసు మీదనే బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయాలి పార్లమెంట్‌లో. గవర్నర్ సిఫారసు చేస్తేనే స్టేట్ లెజిస్లేచర్‌లో బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. సో, ఫస్ట్ పవర్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ బడ్జెట్ షుడ్ బి రికమెండెడ్ బై ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఇన్‌ఫాక్ట్ రాజ్యాంగం ఏమంటదంటే బడ్జెట్ ప్రవేశపెట్టడము, పెట్టేటట్టు చూడడము ప్రెసిడెంట్ బాధ్యత అంటుంది. ఆర్టికల్ 112 బడ్జెట్‌తో డీల్ చేస్తుంది. చాలా క్లియర్‌గా ఆర్టికల్ 112 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ విధులలో ఒక ముఖ్యమైన విధేంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టించడము పార్లమెంట్‌లో. పెట్టడము గాదు. పెట్టడంకి తేడా ఏంటంటే, పెట్టించడము అంటే ప్రెసిడెంట్ ఎవరి ద్వారానైనా బడ్జెట్ పంపుతారు. పెట్టడము అంటే తనే స్వయంగా వచ్చి బడ్జెట్ పంపిస్తారు. వారు స్వయంగా రారు గాబట్టి పెట్టించడము అన్న పదం వాడడం జరుగుతుంది. బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేసే బాధ్యత ప్రెసిడెంట్‌దైతే, లెజిస్లేచర్‌లో ఇంట్రొడ్యూస్ చేసే బాధ్యత గవర్నర్‌ది. రెండోదేంటంటే మీరు మనీ బిల్ అని ఒక పదం వినుంటారు. మనీ బిల్‌కి సంబంధించిన అంశాలు గూడా ప్రెసిడెంట్, గవర్నర్ రికమెండేషన్ లేనిది ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అంటే మనీ బిల్లుని మీరు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రెసిడెంట్ అనుమతి అవసరం. మనీ బిల్లుని స్టేట్ లెజిస్లేచర్‌లో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ సిఫారసు అవసరం. వాళ్ళ రికమెండేషన్ లేనిది ఇంట్రొడ్యూస్ చేయలేం. మూడోదేంటంటే మనకి 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ప్రభుత్వానికి 3 రకాల ఫండ్స్ ఉంటాయి. కన్సాలిడేటెడ్, కంటింజెన్సీ, పబ్లిక్ అకౌంట్స్. నేను ఈ కన్సాలిడేటెడ్, కంటింజెన్సీ, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఈ 3 నేను మీకు మళ్ళీ పార్లమెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడి వరకు అవసరం ఏంటి అంటే, ఈ కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రెసిడెంట్ పర్యవేక్షణలో, అంటే కేంద్రానికి సంబంధించినంత వరకి ప్రెసిడెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. స్టేట్‌కి సంబంధించినంత వరకి, రాష్ట్రానికి సంబంధించినంత వరకి గవర్నర్ పర్యవేక్షణలో ఉంటుంది. సో, కంటింజెన్సీ ఫండ్ ఎవరి కింద ఉంటుంది? ప్రెసిడెంట్ కింద ఉంటుంది, గవర్నర్ కింద ఉంటుంది. అది మూడోది. నాలుగో అంశం ఏంటి అంటే యూనియన్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ని నియమించే అధికారం ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి ఉంటుంది. యూనియన్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యత ఏంటి? సెంటర్ ఇంకా స్టేట్స్ మధ్యలో రిసోర్సెస్‌ని డివైడ్ చేయడం. ఆర్థిక వనరులని కేంద్రం, రాష్ట్రం మధ్యలో ఎలా విభజించాలి అన్న దాని మీద
రికమెండ్ చేయడానికి ఫార్మ్ అయ్యేది యూనియన్ ఫైనాన్స్ కమిషన్. రాష్ట్ర ఆర్థిక వనరులని, నిధులని ఆహ్, రాష్ట్రం మళ్ళీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆహ్, మధ్యలో ఎలా విభజించాలి అని రికమెండ్ చేసేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో, స్టేట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్, మున్సిపాలిటీస్‌కి ఎట్లా డివైడ్ చేయాలి అన్న దాని మీద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఈ 2 యూనియన్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈ 2 మనకి యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఇంకా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 2 మనకి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్. సెంటర్‌లో అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. స్టేట్‌లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఐదవ అంశం దీంట్లో ఏంటి అంటే ఆహ్, ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించే హక్కు ప్రెసిడెంట్‌కుంటుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు మనీ బిల్స్ ఇవన్నీ రిజర్వ్ చేయాలి అని అంటారు. కానీ అది ఎమర్జెన్సీలో వస్తది. అయితే ఇంకొక హక్కు ప్రెసిడెంట్‌కి, ఇది ప్రెసిడెంట్‌కి మాత్రమే. ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆ బిల్లు రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆహ్, ఎఫెక్ట్ చేసేటట్టుంటే అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభావం పడేటట్టుంటే, ఆ బిల్లుని ప్రెసిడెంట్ ఆమోదం లేకుండా ఇంట్రొడ్యూస్ చేయడానికి వీలుండదు. నేనిది మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా బిల్లు ఉదాహరణకి జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఉంది. జీఎస్టీ రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక నిధులు ఎఫెక్ట్ అయ్యాయా లేవా అంటే రాష్ట్ర ఆర్థిక నిధుల పైన ప్రభావం పడింది. అలా ఏదైనా బిల్లు అట్లాంటి బిల్లు ఏదైనా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ సిఫారసు ఉండాల్సిందే. ప్రెసిడెంట్ రికమెండేషన్ ఉండాల్సిందే. ప్రెసిడెంట్ సిఫార్సు లేనిది అది ఇంట్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు. అది ప్రెసిడెంట్‌కే వర్తించే ఒక పవర్. అంతే కాకుండా ఒక్కసారి ఇన్‌కమ్ టాక్స్ అనేది మనం ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నాం గదా! ఇన్‌కమ్ టాక్స్ అన్నది కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. అయితే కేంద్రం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సొస్తుంది. రాష్ట్రాలకు గూడా దాంట్లో ఒక భాగం ఇవ్వాల్సొస్తుంది. అయితే రాష్ట్రాలకి ఈ భాగం అందుతుందా లేదా చూడాల్సిన బాధ్యత ప్రెసిడెంట్‌ది. ఇవన్నీ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ పవర్స్ కిందికొస్తాయి. గవర్నర్, ప్రెసిడెంట్ ఇవే. గవర్నర్, ప్రెసిడెంట్ కామన్‌గా ఉండేది మొదటి 4. నేను చెప్పిన మిగతా 2 ఇన్‌కమ్ టాక్స్ డివిజన్ చూసుకోవడము, అట్లాగే ఏదైనా బిల్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ప్రభావం చూపించే ఏ బిల్ అయినా ప్రెసిడెంట్ పర్యవేక్షణలోన అంటే ప్రెసిడెంట్ రికమెండేషన్ మీదనే పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇవి ఫైనాన్షియల్ పవర్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మ ప్రెసిడెంట్‌కి మాత్రమే ఉండే పవర్ మిలిటరీ పవర్. ఈ మిలిటరీ పవర్‌లో ప్రెసిడెంట్‌కి ఏమేమి ఉంటాయి? ఎందుకుంటుంది మిలిటరీ పవర్? ఎందుకంటే ఆర్టికల్ 53 ఏమంటుందంటే ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటుంది. అధినేత ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి అధినేత ఎవరు? సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అవుతారు. ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చేసి ప్రెసిడెంట్. కాబట్టి దేర్‌ఫోర్ ప్రెసిడెంట్‌కుండే పవర్స్ ఏంటి? మొదటి అధికారం ఏంటి అంటే డిక్లేర్ వార్ ఆర్ పీస్. భారతదేశం ఎవరితోనైనా యుద్ధానికైనా, లేకపోతే సంధి ప్రకటించినా, ఈ డిక్లేర్ వార్ ఆర్ పీస్ అనే ఇవి 2 రాష్ట్రపతి పేరులోనే జరుగుతాయి. అంటే రాష్ట్రపతియే యుద్ధం ప్రకటించినట్టు, రాష్ట్రపతియే యుద్ధం నుండి విరమించుకుంటున్నట్టు ప్రకటిస్తారనమాట. సో, రాష్ట్రపతి పేరులోనే ఈ 2 జరుగుతాయి. రెండోదేంటంటే ఇప్పుడు మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మళ్ళీ మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఒక పదవి ఉంటుంది. అది కూడా మీరు వినుంటారు. సీడీఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ 2 పదవులని ఈ పదవులన్నీ అంటే ఈ ముగ్గురు అధినేతలు ఆర్మీకి హెడ్, నేవీకి హెడ్, ఎయిర్ ఫోర్స్‌కి హెడ్, అట్లాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ వీరందరినీ అపాయింట్ చేసే హక్కు ప్రెసిడెంట్‌కి ఉంటుంది. సో, ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్స్ అన్నమాట. చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అపాయింట్స్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ ఫోర్స్ అండ్ చీఫ్ డిఫెన్స్ సర్వీసెస్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా దురదృష్టకరమైనది ఏంటంటే బిపిన్ రావత్ గారు ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. వారి సతీమణి. సో, మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒక ముఖ్యమైన
కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి అసలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎట్లా స్థాపించబడింది? ఫస్ట్ ఎవరైనారు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్‌కి ఉండే పవర్స్ ఏంటి? వీటి మీద కొంచెం గ్రూప్ 1 స్టూడెంట్స్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కిందకొస్తుంది. తర్వాత మూడోది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇది ఐడియా ఉండుంటది. ఎప్పుడైతే మిలిటరీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన వ్యక్తులు ఏదైనా నేరం చేస్తే వాళ్ళని సాధారణ కోర్టులకి అంటే మనం ఎళ్ళే కోర్టులకి తీసుకురారు. వాళ్ళకంటూ సెపరేట్‌గా మిలిటరీ కోర్టులుంటాయి. ఆ మిలిటరీ కోర్టులే కేస్ వింటాయి, శిక్షేస్తాయి. అయితే ఈ మిలిటరీ కోర్టులు ఇచ్చే శిక్షని క్షమించే అధికారం ప్రెసిడెంట్‌కి మాత్రమే ఉంటుంది. అంటే టు పార్డన్ మిలిటరీ కోర్ట్ ఆర్డర్స్ అని అంటాం. మార్షల్ కోర్ట్ అన్నా, మిలిటరీ కోర్ట్ అన్నా ఒకటే. మార్షల్ కోర్ట్ ఆర్డర్స్ ఈ ఈ ఈ పవర్ కూడా ప్రెసిడెంట్‌కే ఉంటుంది. ఇవి ప్రెసిడెంట్ యొక్క మిలిటరీ పవర్స్. ఇవి గవర్నర్‌కి ఉండవు. అసలు గవర్నర్‌కి వీటితో సంబంధం ఉండదు. దాని తర్వాత డిప్లొమాటిక్ పవర్స్ అని అంటాం. డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏంటి? డిప్లొమాటిక్ పవర్స్ అంటే దౌత్య కార్యకలాపాలకి సంబంధించిన అధికారాలు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఈ దేశానికి అధ్యక్షత వహిస్తారు. అంటే ఈ దేశం యొక్క అభిప్రాయాలు, మనోభావాలన్నీ ప్రెసిడెంట్ ద్వారా వ్యక్తపరుస్తాం. అందుకనే ప్రెసిడెంట్‌ని మనము ఐడెంటిటీ వారిని మనము ప్రతినిధిగా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ స్పియర్ అని అంటాం. ఇన్ ఇంటర్నేషనల్ స్పియర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. వారు ప్రాతినిధ్యం వహిస్తారు భారతదేశానికి. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లేదా ఇంటర్నేషనల్ స్పియర్. భారతదేశ ప్రతినిధిగా వారిని కన్సిడర్ చేస్తాం. అయితే వారికుండే ప్రథమ హక్కు ఏంటి అంటే, మీరు వినుంటారు అంబాసిడర్స్ అంటారు, హై కమిషనర్స్ అంటారు. ఈ అంబాసిడర్స్‌ని, హై కమిషనర్స్‌ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. అపాయింట్స్ అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్. వీరిని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఇంకోటేంటంటే ఎవరన్నా అంబాసిడర్ మన కంట్రీకి అపాయింట్ అయితే, భారతదేశానికి ఎవరైనా అంబాసిడర్ అపాయింట్ అయితే, వారు డైరెక్ట్‌గా వచ్చి వారి ఎంబసీలో జాయిన్ అవ్వలేరు. ముందు వారు ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళి, ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని, వారి అపాయింట్‌మెంట్ లెటర్ చూపిచ్చి, అయ్యా నేను ఈ దేశం నుండి రాయబారిగా వచ్చాను. నా కార్యాలయంలో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నానని వారికి చెప్పి, వారి పర్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి. ఇవి వారికుండే డిప్లొమాటిక్ పవర్స్. దీని తర్వాత మనము ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చర్చించుకుందాము. అయితే దానికంటే ముందు మనము ఇప్పటివరకి చూసిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ ఇవి కాకుండా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియల్ పవర్స్. సో, ఈ పవర్స్ అన్నీ నేను డిస్కస్ చేశాను. ఎక్కడెక్కడ ఆర్టికల్ నంబర్స్ ఇంపార్టెంటో అవి కూడా చెప్పాను. గ్రూప్స్‌లో యూజువల్‌గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. సో, ఆర్టికల్ నంబర్స్ అడిగే స్కోప్ ఎక్కువుంటుంది. అయినా మెయిన్స్‌లో కూడా మీరు రాస్తే ఖచ్చితంగా అంటే ఆర్టికల్ నంబర్ తెలుపుకుంటూ ఆన్సర్‌లు రాస్తే మీకు మార్కులు ఎక్కువ పడతాయి. ఈ మొత్తం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ప్రెసిడెంట్, గవర్నర్‌లో మెయిన్స్‌కి ఏది ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చాలా ముఖ్యమైన పవర్ అది. సో, మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. దాని తర్వాత నెక్స్ట్ మీకు ప్రిపరేషన్‌లో ఇంపార్టెంట్ అంటే వీటో పవర్ ఒకటి బాగా తెలిసుండాలి. వీటో పవర్ కింద ఎందుకు వీటో పవర్ ఇచ్చారు? గవర్నర్‌కి ఎందుకు ఇయ్యడం జరిగింది? ప్రెసిడెంట్‌కి ఎందుకు ఇయ్యడం జరిగింది? ఇట్లాంటి వీటో పవర్ గురించి తెలియాలి. తర్వాత మూడో అంశం మీకు తెలియాల్సింది జ్యుడిషియల్ పవర్స్. మీకు అడ్వైజరీ, జ్యురిస్డిక్షన్, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్లాంటివి చెప్పాను నేను. సో, జ్యుడిషియల్ పవర్స్ ఒకటి మీకు తెలియాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో అది ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పటివరకు చెప్పలేదు. ఇది మీకు ముందు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఒక బేసిక్ ఐడియా ఇచ్చిన తర్వాత ఈ పవర్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, మనం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్రైమ్ మినిస్టర్ ఒక దిక్కు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్. ఇంకొక సైడ్ సీఎం అండ్ కౌన్సిల్. ఇట్లా పెట్టుకుంటే అసలు వీరి గురించి తెలుసుకోవాలి, వీరి పని గురించి, వీరికి ఉండాల్సిన అర్హతల గురించి, వీటి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు 3 ఆర్టికల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ 74, 75, 78 ఇక్కడికొచ్చేసరికి అది 163 అవుతుంది, 164 అవుతుంది, 167 అవుతుంది. ఇవి 2 మనకేం చెప్తాయంటే పర్పస్. అసలు మంత్రివర్గం ఎందుకుండాలి అన్న ప్రశ్నకొస్తే 74.
ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకుండాలి, మంత్రివర్గం ఎందుకుండాలి అన్న ప్రశ్నకొస్తే 163. తర్వాత వీరికుండే క్వాలిఫికేషన్స్, ఒక మంత్రి కావాలి అంటే వారికి ఎట్లాంటి అర్హతలుండాలి, కండిషన్స్ ఆఫ్ సర్విస్, వారికుండే జీతం ఎట్లాంటిది, వారు ఎట్లాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, కండిషన్స్ ఆఫ్ సర్విస్, ఇవన్నీ మనకి 75, 164లో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ ఉండేదేంటంటే, ఎంతమంది మంత్రులుండొచ్చు, ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులుండొచ్చు, కేంద్రంలో ఎంతమంది మంత్రులుండొచ్చు, అది ఇక్కడొస్తుంది. తర్వాత 78, 167 మీరు చూసుకుంటే 78, 167 ప్రథమంగా డ్యూటీస్ గురించి మాట్లాడతాయి. ఎవరి విధుల గురించి? 78 ప్రైమ్ మినిస్టర్ విధుల గురించి మాట్లాడితే 167 చీఫ్ మినిస్టర్ విధుల గురించి మాట్లాడుతుంది. దాదాపుగా అన్ని ప్రొవిజన్స్ ఒకటేలాగుంటాయి. అంటే ప్రైమ్ మినిస్టర్‌కి ఏం వర్తిస్తాయో దాదాపుగా అన్నీ సీఎంకి వర్తిస్తాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి ఏం వర్తిస్తాయో సెంటర్‌లో దాదాపుగా అన్నీ స్టేట్‌కి వర్తిస్తాయి. 1, 2 తేడాలు తప్పించి సేమ్ ఉంటాయి. మీరు ఈ ఆర్టికల్స్ ఈ కంపారిజన్‌లో గుర్తుపెట్టుకుంటే ప్రైమ్ మినిస్టర్‌కి సంబంధించిన అంశాలు, సీఎంకి సంబంధించిన అంశాలు, మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు మీ టిప్స్ మీద ఉన్నట్టే. సో 74, 75, 78 ఇక్కడైతే 163, 164, 167 ఇక్కడైతది. అయితే మనకి ముందుగా తెలియాల్సింది 74. 74 ఏమంటదంటే, దేర్ షల్ బి అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఈ ప్రశ్న చాలా సార్లు ఆబ్జెక్టివ్ టైప్‌లో అడిగారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి అధ్యక్షత వహించేది ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కాదు. హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ ఒకరు మినిస్టర్ అవ్వాలా లేదా అని నిర్ణయించేది ఎవరు? ప్రధానమంత్రియే నిర్ణయిస్తారు. ఎవరికి మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు అన్నది ప్రైమ్ మినిస్టర్ డెసిషన్. సో ఆయన టీమ్‌ని ఆయన్నే చూజ్ చేసుకుంటారు. వారి రికమెండేషన్ మీదనే ప్రెసిడెంట్ ఒక మినిస్టర్‌ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అర్థం ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ చూజెస్ హిస్ మినిస్టర్స్. వారి మంత్రివర్గాన్ని వారే ఎన్నుకుంటారు. ప్రైమ్ మినిస్టరే ఎన్నుకుంటారు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్‌కి ఇష్టం లేకపోతే ఆ మంత్రిని తీసేస్తారు ప్రెసిడెంట్. ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలి అన్నది నిర్ణయించేది కూడా ప్రైమ్ మినిస్టర్. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మరణించినా, ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసినా, మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకా కంటిన్యూ అవ్వలేరు. వాళ్ళకి లీగల్‌గా ఆ లెజిటిమసీ ఉండదు. అంటే వాళ్ళు ఫార్మల్‌గా కంటిన్యూ అవ్వలేరు. మళ్ళీ కొత్త ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని ఎన్నుకుంటారంట. అంటే వారు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మంత్రులవుతారు. అది హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్‌కుండే మీనింగ్. అందుకనే ప్రైమ్ మినిస్టర్‌ని ఫస్ట్ అమంగ్స్ట్ ఈక్వల్స్, అంటే అందరిలో ప్రముఖులు లాగా గుర్తిస్తారనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అంటే అర్థం ఏంటి? ప్రెసిడెంట్ వారి విధులలో వారికి సహాయపడడానికి, వారికి సలహాలు ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. అంటే అర్థం ఏంటంటే, వారు పని చేసేటప్పుడు వారికి మీద ఉన్న బాధ్యతలను వారు నిర్వర్తించడానికి, సహాయపడడానికి, సలహా ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, సరే సహాయపడడానికి ఉన్నారు, సలహాలు ఇవ్వడానికి ఉన్నారు. మరి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాలు ప్రెసిడెంట్‌కి వర్తిస్తాయా? వర్తించవా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్, అంటే ఖచ్చితంగా వాళ్ళిచ్చిన సలహాని పాటించాలి ప్రెసిడెంట్ అని అంటారనమాట. సో ఈజ్ బౌండ్ టు ఫాలో ది అడ్వైస్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ప్రెసిడెంట్ మీద ఇవి ఖచ్చితంగా అమలు అవుతాయి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఇవి చూడాలి అన్న ఈ పదము ముందు లేకుండే. దీన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు ఫాలో ది అడ్వైస్ అని ఎక్కడ రాసలేదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఈ సలహాని పాటించాలి అని రాయడం జరిగింది. సో ఈజ్ బౌండ్ టు ఫాలో ది అడ్వైస్. ఇంకొకటి ఏంటంటే, ప్రెసిడెంట్ మే సెండ్ ది అడ్వైస్ ఫర్
రీకన్సిడరేషన్. ఒకవేళ ప్రెసిడెంట్‌కి ఏదైనా సమస్య కనిపిస్తే వారు అయ్యా మీరు ఇది ఒక్కసారి మళ్ళీ పరిశీలించితే బావుంటుంది అని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి చెప్పగలుగుతారు. దాన్ని మనం రీకన్సిడరేషన్ అని అంటాం. ఈ రీకన్సిడరేషన్‌కి సంబంధించిన ప్రొవిజన్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని మొత్తము మనము ఒక క్రమంలోకి తెచ్చుకొని అర్థం చేసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకుండాలి? ప్రెసిడెంట్‌కి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి విధులు నిర్వర్తించే క్రమంలో వారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనకు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఎవరు మినిస్టర్ అవుతారు, ఎవరు మినిస్టర్ అవ్వరు అన్నది చూజ్ చేసుకునే హక్కు ప్రైమ్ మినిస్టర్‌కి ఉంటుంది. అంటే వారి మంత్రివర్గాన్ని వారే చూజ్ చేసుకుంటారు. తర్వాత ప్రెసిడెంట్‌కి ఇచ్చిన సలహాని ప్రెసిడెంట్ ఖచ్చితంగా పాటించాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ప్రెసిడెంట్‌కి ఇచ్చిన సలహాని ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితులలో పాటించాలి. అది ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ఆ ఖచ్చితమైన ఇది దేంతో వచ్చింది అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌తో వచ్చింది. ఒకవేళ ప్రెసిడెంట్‌కి ఏదన్నా సలహాలో ఏదైనా సమస్య కనిపిస్తే దీన్ని మీరు పునఃపరిశీలించాలి అని ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి చెప్పొచ్చు అన్న క్లాజ్‌ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్ ఈ 2 ఈ ఆర్టికల్‌కి సంబంధించి ఉంటాయి. మళ్ళీ ఈ ఆర్టికల్ ఏమంటదంటే ఏ సలహా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గం ఇచ్చే ఏ సలహా ప్రెసిడెంట్‌కి రాష్ట్రపతికి మంత్రివర్గం ఏ సలహా ఇచ్చినా కోర్టు దాని మీద విచారణ జరపడానికి వీల్లేదు. కోర్ట్ కెనాట్ ఎంక్వైర్ ఇంటూ ది అడ్వైస్ టెండర్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రివర్గం రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలో, సూచనలోనే కోర్టు ఎట్టి పరిస్థితులలో ఎంక్వైర్ చేయడానికి వీల్లేదు. కోర్టు దాంట్లో ఎంక్వైరీ చేయలేదు, కేసు తీసుకోలేదు. ఇది రెండోది. సో 74 కింద ఇది ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఉండేది ఏంటి అంటే 163 ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 74 లాగానే 163 ఏమంటదంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం. సీఎం అధ్యక్షతన మంత్రివర్గం ఉంటుంది అని చెప్తుంది. సో సేమ్ మీనింగ్ వస్తుంది. సీఎం రిజైన్ చేసిన, చనిపోయిన మంత్రివర్గం ఇంకా ముందుకెళ్ళలేదు. మళ్ళీ కొత్త సీఎంతో పాటు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. మీకు గుర్తుంటే జయలలిత గారు చనిపోయినప్పుడు కొత్త చీఫ్ మినిస్టర్‌తో పాటు మొత్తం మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, రోసయ్య గారు సీఎం అయినప్పుడు మొత్తం మంత్రివర్గం అంతా కలిసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసింది. సో అది సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం. ఎందుకు వీళ్ళు అంటే సేమ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్. గవర్నర్‌కి అడ్వైస్ ఇవ్వడానికి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవసరం. విత్ సీఎం అవసరం. అయితే ఇక్కడికొచ్చేసరికి ఏమైతదంటే గవర్నర్ ఈ సలహాకి బద్దులు కాదు. గవర్నర్ రాజ్యాంగం ఏమంటుందంటే గవర్నర్ మే యూజ్ హిస్ డిస్క్రిషన్ ఇన్ ఫాలోయింగ్ ది అడ్వైస్ tendered by కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే సలహాని ఫాలో అవ్వాలా లేదా అని నిర్ణయించుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ఈ డిస్క్రిషన్, విచక్షణ ఈ పదం కాన్స్టిట్యూషన్‌లో 163 కింద ఉంది. దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ బద్ధుడు. ప్రెసిడెంట్ ఖచ్చితంగా రాష్ట్రపతి మంత్రివర్గం ఇచ్చిన సలహాలని, సూచనలని పాటించాల్సిందే. కానీ గవర్నర్ మీద ఇట్లాంటి ఏ రకమైన రిస్ట్రిక్షన్ ఉండదు. గవర్నర్ తనకి నచ్చితే సలహాలు పాటించొచ్చు, లేకపోతే లేదు. అందుకనే నేను మీకు డిస్క్రిషనరీ పవర్ చెప్పకపోవడానికి కారణం ఇది. ఎందుకంటే డిస్క్రిషనరీ పవర్స్ మాట్లాడినప్పుడు రాష్ట్రపతికి ఉంటుంది డిస్క్రిషనరీ పవర్, గవర్నర్‌కి కూడా ఉంటుంది. కానీ రాష్ట్రపతికి ఉండే డిస్క్రిషనరీ పవర్, విచక్షణ అధికారము చాలా ఎక్కువ. గవర్నర్‌కి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. గవర్నర్‌కి ఎక్కువ పవర్ ఉంటుంది ప్రెసిడెంట్‌కి కంపేర్ చేస్తే. ఎందుకు అంటే గవర్నర్ బద్దులు గారు. హి ఈస్ నాట్ బౌండ్ బై అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మీరు మీ విచక్షణ వాడొచ్చు. మీరు ఖచ్చితంగా వారు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు
అని రాజ్యాంగం గవర్నర్‌కి చెప్తుంది. మీరు ఖచ్చితంగా మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్‌ని పాటించాలి. బౌండ్ బై ది అడ్వైజ్. అందుకనే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్‌కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకంటే వారి మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎలాంటి ఇది లేదు. మీరు ఇది ఖచ్చితంగా ఫాలో చేయాలి అన్న ఇది లేదు. కాబట్టి డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటంటే వాళ్ళకి చూజ్ చేసుకునే అధికారం ఉండాలి. ఆ చూజ్ చేసుకునే అధికారం గవర్నర్‌కి ఉంటుంది. ప్రతి సలహా పాటించాల్సిన అవసరం లేదు. ఏ సలహా కరెక్ట్ అనిపిస్తే అది పాటించొచ్చు. మిగతాయి వదిలేయొచ్చు. కానీ ప్రెసిడెంట్‌కి అట్లా ఉండదు. ఖచ్చితంగా వారికిచ్చిన ప్రతి సలహాని ప్రెసిడెంట్ పాటించాల్సొస్తుంది. ఇవి డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇంకా ప్రెసిడెంట్. దాని తర్వాత మనకి డిస్క్రిషనరీ పవర్స్‌లో 2 రకాలుంటాయి. ఒకటేమో సిట్యుయేషనల్ డిస్క్రిషన్ అంటాం. అంటే సమయం, సందర్భం బట్టి విచక్షణ వాడాల్సొస్తుంది. ఇంకొకటేంటంటే కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగమే మీకు విచక్షణ అధికారాన్ని ఇస్తుంది. గవర్నర్‌కి రాజ్యాంగం విచక్షణ అధికారాన్ని ఇస్తుంది. కాన్స్టిట్యూషనల్ గవర్నర్‌కి అప్లై అయితది. సిట్యుయేషనల్ అన్నది గవర్నర్‌కి, ప్రెసిడెంట్‌కి ఇద్దరికీ అప్లై అయితది. గవర్నర్‌కి వర్తిస్తుంది, ప్రెసిడెంట్‌కి కూడా వర్తిస్తుంది. ఇద్దరికీ వర్తిస్తుంది. అయితే సిట్యుయేషనల్ డిస్క్రిషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అంటే ఏంటి? ఒక సందర్భంలో ఆహ్, తన విచక్షణ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సొస్తే అది సిట్యుయేషనల్. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగమే మీకు చెప్తుంది. మీరు మీ విచక్షణ వాడి దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి అని రాజ్యాంగం చెప్తుంది. సో, సిట్యుయేషనల్ కాన్స్టిట్యూషనల్. సిట్యుయేషనల్‌కి మీకొక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఎలక్షన్స్ జరిగినాయి. ఒక రాష్ట్రంలో ఎవ్వరికీ కావాల్సిన మెజారిటీ రాలేదు. 3 పార్టీలకి సీట్లు డివైడ్ అయినాయి. ఇప్పుడు ఏవన్నా 2 పార్టీలు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇట్లాంటి సమయంలో గవర్నర్ గాని, ప్రెసిడెంట్ గాని ఏ 2 పార్టీలు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహ్, ఆహ్, ఛాన్స్ ఎక్కువుంది, అవకాశం ఎక్కువుంది. ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. దాన్ని మనం సిట్యుయేషనల్ డిస్క్రిషన్ అని అంటాం. మనము మహారాష్ట్రలో ఈ సిట్యుయేషన్ చూసాము. కర్ణాటకలో ఈ సిట్యుయేషన్ చూసాం. ఆ టైంలో వీళ్ళు వాడే అధికారాన్ని మనం సిట్యుయేషనల్ డిస్క్రిషన్ అని అంటాం. కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్‌కి ఆ అధికారం ఉంటుంది. ఆహ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాని పాటించాలా లేదా అన్న దాని మీద నిర్ణయించుకునే అధికారం గవర్నర్‌కి ఉంటుంది. ఇది డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్. ఇవి విచక్షణ అధికారాలండి. ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి ఉండే విచక్షణ అధికారం. దీంతో మనం ప్రెసిడెంట్, గవర్నర్ అధికారాలను కంప్లీట్ చేసినాం. ఆర్టికల్ 74 కూడా చెప్పాము. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ 74 గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆహ్, ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్, వారికి సంబంధించిన ప్రొవిజన్స్ డిస్కస్ చేస్తాను. అయితే ఎగ్జిక్యూటివ్‌లో ఇంకొక ముఖ్యమైన భాగం ఎవరు అంటే అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. వారి ఆఫీస్ గురించి అంటే వారి గురించి కూడా వారినెవరు నియమిస్తారు? ఎందుకు నియమిస్తారు? వారికుండే బాధ్యతలు ఎట్లాంటివి? వారికుండే అధికారాలు ఎట్లాంటివి? వీటి మీద కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చర్చిస్తాను. థాంక్ యూ.